అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సిచ్యువేషన్ ఇప్పుడు డేంజరస్ స్టేజ్లో ఉంది. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది యాక్చువల్ వారా లేదా పొలిటికల్ పవర్ గేమా అని. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ కండక్ట్ చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అఫీషియల్గా ఫుల్ స్కేర్ వార్ అనౌన్స్ చేయలేదు, కానీ సిచ్యువేషన్ హైలీ టెన్స్గా ఉంది. టార్గెట్ చేసింది మెయిన్గా మిసైల్ ఫెసిలిటీస్ ఇంకా స్ట్రాటజిక్ మిలిటరీ లొకేషన్స్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. టెహరాన్, ఇస్ఫహాన్ లాంటి సిటీస్లో ఎక్స్ప్లోజన్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇరాన్ కూడా జవాబు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ హై అలర్ట్లో ఉన్నాయి. యుఎస్ మిలిటరీ బేసెస్ మిడిల్ ఈస్ట్లో అలర్ట్ మోడ్లో ఉన్నాయి. గల్ఫ్ రీజియన్ మొత్తం టెన్షన్ అట్మాస్ఫియర్లో ఉంది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ 50% కన్నా ఎక్కువ గల్ఫ్ రీజియన్ నుండి వస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయితే ఆయిల్ సప్లైస్ డిస్టర్బ్ కావచ్చు. అది జరిగితే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మీ డైలీ ఎక్స్పెన్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ వార్ సిచ్యువేషన్ మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. హిస్టరీ చూస్తే ఇరాన్ వార్, లిబియా సిచ్యువేషన్ ఫారెన్ ఇంటర్వెన్షన్ వల్ల సమ్ టైమ్స్ స్టెబిలిటీ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ కాన్ఫ్లిక్ట్ పొలిటికల్ పవర్ గేమా లేదా యాక్చువల్ లాంగ్ టర్మ్ వార్ డైరెక్షన్లో వెళ్తుందా? దీనివల్ల ఆర్డినరీ సిటిజన్స్కి బెనిఫిట్ ఉందా, లేదా మళ్ళీ కామన్ పీపుల్ ఈ బర్డెన్ని బియర్ చేయాలా? వార్లో పొలిటీషియన్స్ డిసిజన్ తీసుకుంటారు, కానీ ఇంపాక్ట్ ఎవరిపై వస్తుంది? కామన్ పీపుల్ పై. సో ఫ్యాక్ట్స్ ఫాలో అవ్వండి, రూమర్స్ నమ్మకండి. పీస్ ఆల్వేస్ బెటర్ దెన్ పవర్ గేమ్స్. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి.